హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయస్ వంటిల్ అండి. ఈరోజు మనం ముక్కలు పులుసు పెట్టుకుంటున్నామండి. బెండకాయలు, వంకాయలు నీటిలో వేస్తామండి. వంకాయలు బెండకాయలు కలిపి ముక్కలు పులుసు పెట్టుకుంటున్నాం. ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నామండి. పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం. కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాం. కొద్ది టమాటా కట్ చేసి పెట్టుకున్నాం. కొద్ది టమాటా మనం ఇలా మిక్సీ చేసుకున్నాం. అంటే ఒక 3 టమాటాలు అనమాట, చిన్నవి. కావాల్సిన పదార్థాలు: మెంతులు ఒక 1/2 స్పూన్ అండి. కళ్ళుప్పు ఆల్రెడీ మనం చింతపండు పులుసులో వేసుకున్నాం కాబట్టి కళ్ళుప్పు కొద్దిగా తీసుకున్నాను, ఒక 1/2 స్పూను. పసుపు ఒక 1/2 స్పూను. ధనియా పొడి ఒక 1/2 స్పూను. కారపొడి 2 స్పూన్లు అండి. చింతపండు ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. ఇందులో ఆల్రెడీ 2 స్పూన్లు కళ్ళుప్పు వేస్తానండి. కుక్కర్లోని ఎంతో ఈజీగా టేస్టీగా పులుసు పెట్టుకుంటున్నాం. ఈరోజు ఆయిల్ వేస్తున్నామండి. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. 3 స్పూన్లు ఆయిల్ వేస్తామండి. ఆయిల్ మరుగుతుందండి. మెంతులు వేసుకుందాం. వెల్లుల్లిపాయ రబ్బలు 2 వేసుకుందాం అండి, చితకొట్టి. వంకాయలు కగ్గుతుంది కాబట్టి నీటిలో వేస్తామండి. మనకి మెంతులు వేగాయండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటాం. పచ్చిమిరపకాయ కూడా, కరివేపాకు కూడా వేసుకుంటామండి. మనం చిన్న ఉల్లిపాయలండి, మంచి టేస్ట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. అదిని ఎర్ర ఉల్లిపాయలు ఇప్పుడు వస్తున్నాయి కదా, ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నాయండి. మనం వేసుకుని పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, కరివేపాకు వేసుకున్నాం కదా, వేగుతున్నాయి. ఇప్పుడు ఉల్లిపాయ వేగాయి కదండి, బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు వేసుకుంటున్నాం. టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాం అండి. ఇప్పుడే మనకి కాసేపు వేగితే సరిపోద్ది. కాసేపు వేగాక చాలా ఫాస్ట్గా అయిపోద్దండి. ఇలాగా మనకి కుక్కర్లో పెట్టుకుంటున్నాం కాబట్టి. మనకి ఉప్పు వేసుకోవాలండి. వంకాయ బెండకాయ వేసుకున్నాం కదా, ఉప్పు, ధనియా పొడి, పసుపు పొడి, కారపొడి వేసుకొని ఇలా వేయించుకోవాలి. మనకి ముక్కలు కొద్దిగా వేగాయి చూసారా, ఈ టైంలో అవన్నీ వేసుకొని కలిపేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసి మూత పెట్టేసుకుందాం. మనకి వేగాయి ముక్కలు అవి. ఈ టైంలో ఒక గ్లాస్ నీళ్ళు వేసి, టమాటా చేసాం కదండి, టమాటా అది కూడా వేసేసుకుందాం. ఇందులో వేసి కలిపి మనం కుక్కర్ మూత పెట్టేసుకుందాం అండి. ఇదండి, మూత తీసుకున్నాను. మనకి చాలా త్వరగా అయిపోద్ది. మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించి పులుసు వేసుకుంటున్నాం. ముక్కలు అవి చక్కగా ఉడికిపోయండి. మనకి పులుసు వేసుకున్నట్టు చూసారా, కలుపుతున్నాం. కొద్దిగా మరిగిస్తే సరిపోద్దండి. మనకి ముక్కల పులుసు రెడీ అయిపోయినట్టే. కొద్దిగా మరగాలి. మూత పెట్టి కాసేపు మరిగాను. పులుసు వేసాం కదా, పులుసు మరుగుతుందండి. చూడండి, చక్కగా మరిగిపోతుంది. ఈ టైంలో ఉప్పు చూసుకొని, ఉప్పు పడితే వేసుకోవాలండి.
మరిగిపోయిందండి, ఆపేసుకుందాం. ముక్కల పులుసు అయిపోయిందండి. ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో కలుద్దామండి.